తెలుగు వ్యూవర్స్, తెలుగుకి స్వాగతం. ఈరోజు మనం కొత్తగా నేర్చుకోబోతున్నాం ఆన్లైన్ మనీ ఎర్నింగ్ ఒక మెయిన్ భాగం సోర్స్ అయినటువంటి బ్లాగింగ్ నుంచి నేర్చుకోబోతున్నాం. అసలు బ్లాగింగ్ అంటే ఏంది? ఒకప్పటి రోజుల్లో బ్లాగింగ్ అనేది మన యొక్క ఎమోషన్స్ని, మన యొక్క డైలీ దినచర్యని ఆన్లైన్లో రాసుకుంటూ ఉండడానికి దాన్ని బ్లాగింగ్ అంటారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఆ బ్లాగింగ్ని యూజ్ చేసుకుంటా చాలామంది లక్షల్లో ఇండియాలో మనీ అనేది ఎర్న్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ పర్సన్స్ కూడా ఉన్నారు. ఈ బ్లాగింగ్ అనేది సంబంధించిన పర్సన్స్ నేను ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను. మెయిన్గా ఇండియాలో ఇక్కడ చూడండి, ఇతన్ని ఫాదర్ ఆఫ్ బ్లాగింగ్, ఇండియన్ బ్లాగింగ్ అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ అమిత్ అగర్వాల్ గారు Lebanon.org. అమిత్ అగర్వాల్ సార్ ఇప్పుడు వచ్చేసరికి ప్రజెంట్ యావరేజ్గా చూడండి ఎంత ఇక్కడ అమౌంట్ ఉందో. ఇంత 15 lakhs దాకా మంత్లీ ఎర్న్ చేస్తూ ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ కూడా చెప్తా ఉంది. తర్వాత వచ్చేసరికి మనము షార్ట్మిలోడ్ అనేటువంటి వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ సంబంధించిన ఎర్నింగ్ కూడా మనం చూద్దాము. ఈ ఎర్నింగ్ రిపోర్ట్ చూస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ 2008లో ఎన్ని డాలర్స్ ఇలా వచ్చిందనేటువంటి అప్రాక్సిమేట్లీ 22 lakhs అన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు 5 years ఎర్నింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్టెక్ బజ్. ఈ ఆల్టెక్ బజ్ యొక్క ఎర్నింగ్స్ ఎంత ఉందో చూద్దాము. ఇక్కడ చూడండి ఆర్టికల్, టోటల్ ఇన్కమ్ 10 lakhs per month అన్నట్లుగా చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా మన ఇండియాలోనే చాలామంది బ్లాగింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి బ్లాగింగ్ యొక్క పాజిటివ్ చూస్తే ఈజీగా చాలామంది స్టార్ట్ చేస్తారు. ఎలా స్టార్ట్ చేస్తారు అంటే కనుక ఇది ఈజీగా 1 dayలో స్టార్ట్ అయిపోయేటువంటి కాబట్టి ఈజీగా చాలామంది స్టార్ట్ చేస్తారు. కానీ నెగిటివ్ రోల్కి వచ్చేసరికి దీన్ని మెయింటైన్ చేయాలంటే కనుక చాలా కష్టం అన్నట్టు. డైలీ మన అప్డేటెడ్ నాలెడ్జ్ ఇస్తా, అప్డేటెడ్గా మన ఫీల్డ్కి సంబంధించింది చూసుకోవాలి. కానీ బ్లాగింగ్ స్టార్ట్ చేయాలంటే మనకు సర్టెన్ స్కిల్స్ అనేది నీడెడ్గా ఉండాల్సిన అవసరం ఉంది. మన రైటింగ్ స్కిల్స్ అనేది బాగా ఉండాలి. జనాల వ్యూవర్స్కి అట్రాక్ట్ అయ్యే విధంగా ఉండాలన్నట్టు. ఇది ఎందుకు ఇప్పుడు జనాలు ఫస్ట్ స్టార్టింగ్లో 100 members కనుక యావరేజ్గా బ్లాగింగ్ స్టార్ట్ చేసారనుకోండి, దాంట్లో హార్డ్లీ 70 to 80 members ఈజీగా స్టాప్ చేసేస్తారు. మిగతా 20 members వీకెండ్స్లో బ్లాగ్ చేసే వాళ్ళు ఉన్నారు. డైలీ ఓన్లీ బ్లాగ్ అనేటువంటిది మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ హై అన్నట్టు పాజిటివ్ పరంగా చూస్తే ఎలాగని చెప్పచ్చు అంటే కనుక, ఇప్పుడు ఒక బ్లాగ్ స్టార్ట్ చేస్తే కనుక దానికి ఇన్కమ్ ఒక యాడ్సెన్స్ ద్వారా కాకుండా రిమైనింగ్ సోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. దాని ద్వారా మనం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువగా జనరేట్ చేసుకునేటువంటి ఫెసిలిటీస్ కూడా చాలా ఉంది అన్నట్టు. కానీ ఇక్కడ వచ్చేసరికి నెగిటివ్ పరంగా చూస్తే టైం టేకింగ్ ఫర్ పాపులారిటీ. అంటే మనం బ్లాగ్ స్టార్ట్ చేయగానే మన యొక్క బ్లాగ్కి పాపులారిటీ రావటం అనేది కష్టము. ఎలాగంటే కనుక ఇక్కడ బ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత దానికి జనాలందరికీ తెలిసి మన యొక్క ఆర్టికల్స్ నచ్చి వాళ్ళు వచ్చి చూడాలి. ఇన్ని ప్రొసీజర్లు ఉన్నాయి కాబట్టి పాపులారిటీ రావటం అనేది కష్టం. ముందులో గూగుల్ అనేది నీకు గూగుల్ నమ్మాలంటే మినిమం 6 months అన్న మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ సాటిస్ఫాక్షన్ అంటే కనుక పాజిటివ్ పరంగా మనము మన వేలో, మన ఓన్ స్టైల్లో మనం వర్క్ చేస్తూ ఉంటాం. మనమే బాస్ కాబట్టి మనకు వర్క్ సాటిస్ఫాక్షన్ మీద కూడా కొంచెం ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మనం ఏమైనా రాసాము ఒక ప్రోడక్ట్ గురించి కనుక మనం రాస్తూ ఉన్నాం చాలామందికి ఆ ప్రోడక్ట్ గురించి వాళ్ళ యొక్క వాళ్ళని పాజిటివ్ యాంగిల్లో తీసుకొచ్చే విధంగా మనం రాయాల్సి వస్తూ ఉంటుంది. దానికి సంబంధించి చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు, చాలామంది డిజగ్రీ కూడా వస్తూ ఉండవచ్చు. మనం రైటింగ్ స్కిల్స్ అనేది చాలా నీడెడ్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసరికి పాజిటివ్ పరంగా వచ్చేసరికి ఎనీవేర్ టు వర్క్. మనకి ఏం లేదు, ఒక ల్యాప్టాప్, ఒక ఇంటర్నెట్ ఉంటే చాలు, మనం ఎక్కడి నుంచైనా మన యొక్క వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సర్టైన్ ఇది కావాలని చెప్పి మనకేమీ అవసరం లేదు, ఎక్కడి నుంచైనా మనం వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు పాజిటివ్ పరంగా. ఇక్కడ వచ్చేసరికి మనం చూడండి, నో గ్యారంటీస్ ఫర్ రీడర్స్ అంటే మనకి రీడర్స్ ఖచ్చితంగా చదువుతారు అనేటువంటి ఉండదు. కొంచెం వైరల్గా, కొంచెం జనాలకు నచ్చే విధంగా మనం రాస్తూ ఉండాలి. మళ్ళీ వచ్చేసరికి మేక్ ఏ డిఫరెన్స్ అంటే కనుక మనము కొంచెం ఇది అనేది అందరు జాబ్లా కాకుండా ఒక ప్రొఫెషనల్గా అందరికంటే డిఫరెంట్గా కొంచెం ఈ ఫీల్డ్ బాగుంటూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సరే పాపులారిటీ గోస్ టు హ్యాకింగ్ అంటే కనుక ఇప్పుడు మీ Lebanon అనే వెబ్సైట్ చెప్పుకున్నాను కదా, అది కూడా రీసెంట్గా హ్యాకింగ్ కూడా అయింది. పాపులారిటీ కనుక వచ్చిందంటే ఆటోమేటిక్గా వెనకాల మన వెబ్సైట్ని కూల్చేటువంటి ప్లాన్స్ వేస్తే చాలామంది ఉంటారు.
దానికోసంగా మన యొక్క వెబ్సైట్ ఎప్పటికీ సెక్యూరిటీగా ఉండేటట్టుగా చూసుకుంటూ ఉండాలి. మనము ఇంకోటి వచ్చేసరికి నెగిటివ్స్ పరంగా వచ్చేసరికి గూగుల్ అనేది అల్గారిథమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. పెంగ్విన్ అప్డేట్, పాండా అప్డేట్స్ అని చెప్పి. మళ్ళీ ఇంకోసరికి నాకు బ్లాగింగ్ ఇలా ఉంటేనే నేను యాడ్స్ చేస్తాను అనేటువంటి కూడా చేస్తూ ఉంటుంది. అలాగా అప్డేట్స్ ఉంటే ఆ అప్డేట్స్కి తగ్గట్టుగా మన బ్లాగ్ని తీర్చిదిద్దుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇక్కడ వచ్చరికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది కదా, ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కాన్స్టెంట్ అమౌంట్గా ఉండదు అసలు. ఇప్పుడు బ్లాగింగ్లో అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అప్ అండ్ డౌన్ అవటం వల్ల ఏంటంటే కనుక ఈ బ్లాగింగ్ ఫీల్డ్కి మెయిన్ కొంచెం డ్రాబ్యాక్ అవ్వచ్చు. ఎందుకు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి అంటే వ్యూవర్స్ ఎప్పుడు కరెక్ట్ ఇదిగా స్టేటస్గా రారు కదా. మనకి ఎంత వ్యూవర్స్ వచ్చి ఎంత ఎక్కువ మంది వ్యూవర్స్ వచ్చి ఎన్ని ఎక్కువ క్లిక్స్ యాడ్స్ మీద క్లిక్ చేస్తారో అంత ఎక్కువ మనీ వస్తూ ఉంటుంది. అసలు బ్లాగింగ్ వల్ల మనీ జనరేట్ ఎలాగయ్యా అంటే కనుక గూగుల్ యాడ్సెన్స్ ద్వారా మనం యాడ్స్ అనేది మన బ్లాగ్లో ప్లేస్ చేస్తాం. ఈ ప్లేస్ చేసిన యాడ్స్ వ్యూవర్స్ వచ్చి చూసి క్లిక్ చేసినా లేదా చూసినా కానీ మనకి అమౌంట్ వస్తూ ఉంటుంది. ఈ విధంగా బ్లాగింగ్ ఫీల్డ్ని ఎంచుకొని చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్.